అద్దాలు రవ్వ. ఈ కప్పడితో రవ్వ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ కప్పడితోనే చక్కెర తీసుకున్నాను. ఆ కప్పడితో పాలు. ఆ కప్పడితోనే 2 నీళ్ళు తీసుకుంటాను. 2 కప్పుల నీళ్ళు తీసుకుంటాను. తర్వాత తగినంత నెయ్యి. తర్వాత కలర్ రావాలి కాబట్టి మన రవ్వ కేసరికి పాలల్లో కలిపి పెట్టుకున్న కలర్ పౌడర్. తర్వాత డ్రై ఫ్రూట్స్. ఎలా చేయాలో ప్రిపేర్ చేస్తాను, రండి చూసి. ఫస్ట్ పెనం పెట్టుకున్నాను. తర్వాత నెయ్యి, తగినంత నెయ్యి వేసుకోవాలి మనం దాంట్లో. ఎందుకంటే మనం పచ్చివాసన పోవడానికి, రవ్వ ఫ్రై చేసుకోవడానికి. కొంచెం గీ వేడయిందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఈ రవ్వని దాంట్లో పోసుకొని కలుపుతూ ఉండాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం కొంచెం ఫ్రై చేసుకుంటే దాని పచ్చివాసన పోతుంది. రవ్వ కేసరి బాగుంటుంది టేస్ట్. దాని గురించి ఇలా గోల్డెన్ కలర్ ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుతుంది, కింద మాడిపోతుంది. కాబట్టి ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా కొంచెం కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మొత్తం ఒక దాంట్లోకి మనం వేసేసుకొని ఇదే కడాయిలో కొంచెం కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. దీంట్లో ఏంటంటే ఈ రవ్వ కేసరిలో ఈ నెయ్యి చాలా ఇంపార్టెంట్. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం వేయించుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, నేను అడవిలో గ్యాస్ వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పాలు పోసుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత 2 కప్స్ వాటర్ అదే క్వాంటిటీలో తీసుకోవాలి. పాలు ఎన్ని తీసుకున్నామో వాటర్ కూడా అన్నీ తీసుకోవాలి. చూసుకోవాలి అవి మాడకుండా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇలా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మాడిపోతే అంత మంచిగా ఉండదు టేస్ట్. గోల్డెన్ కలర్ వస్తేనే బాగుంటుంది దాని టేస్ట్. ఈ విధంగా గోల్డెన్ కలరు కావాలి. దీని మెజర్మెంట్తోనే పాలు, మళ్ళీ దీంతోనే 2 గ్లాసెస్ వాటర్. ఎందుకంటే మనం కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకుంటే మనకు ఎక్కడ చీర గడ్డగట్టినట్టు అలా కాకుండా బాగుంటుంది, టేస్టీగా క్రిస్పీగా. ఇది పొంగొచ్చేదాకా చూసుకోవాలి. పొంగొచ్చిన తర్వాత అప్పుడు రవ్వ యాడ్ చేసుకొని కలుపుతూ తర్వాత మిగతాలు. ఇప్పుడు ఈ కలర్ మనం పాలల్లో కలుపుకున్నాం కదా, ఇలా మరుగుతున్నప్పుడు ఈ కలర్ మొత్తం దీంట్లో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఈ రవ్వని కొద్ది కొద్దిగా గడ్డలు ఉండలు పడకుండా, ఉండలు అవన్నీ కాకుండా వేసుకొని మంచిగా, చాలా మంచిగా మీడియంలో సిమ్లో పెట్టుకొని దీన్ని మంచిగా కలుపుతూ ఉండాలి. ఇది మొత్తం దగ్గరికి రావాలి. సో ఇలా కావాలి. మనం పాలున్న అవి పోసుకున్నప్పుడు ఇలా దగ్గరికి అయినప్పుడు ఇగో ఇదే క్వాంటిటీ గ్లాసు, ఆ క్వాంటిటీతోనే మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో షుగర్ యాడ్ చేసుకొని దీన్ని చిన్నగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి గ్యాసు, లేదంటే ఇది మీద పడుతుంది. ఇది ఇట్లా ఇలా కలుపుకోవాలి. ఇలాంటి మన పూజలైనా వ్రతాలైనా ఇలాంటి కేసరిని తయారు చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా అయిపోయింది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ చూడండి ఎలా అయింది. ఇలా కావాలి. ఇంకా కట్టేస్తున్నాను. రవ్వ కేసరి
నేను ఇంట్లో కొలతలతో మీకు ఎలా చేయాలో నేను చూపించాను. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.